వైకాపా డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని నవతరం పార్టీ కార్యాలయం నా ఇల్లు కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు, తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు అని రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. అనంతరం డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చినటువంటి టికెట్ను చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లు వైకాపా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందన్నారు. సో ఇక్కడ వీళ్ళ చీప్ ట్రిక్స్ ఏంటనే తెలిసిపోయింది, వీళ్ళ బుద్ధి ఏంటని తెలిసిపోయింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఎవరనేది. ఈయన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం. నవతరం పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేసే తప్పేంటి అని అనుకోవచ్చు. ఇదిగో రావు సుబ్రహ్మణ్యం నారా లోకేష్తో దిగినటువంటి ఫోటో. రావు సుబ్రహ్మణ్యం పత్తిపాటి పుల్లారావు గారితో దిగినటువంటి ఫోటో. ఇక్కడ 2/11/2024 ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారు నవతరం పార్టీని అని చెప్పి పెట్టారు. ఇక్కడ నవతరం పార్టీ అంటే అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం, పేదింట దీపం వెలుగులు, రావు సుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడుతో ఇది మంచి ప్రభుత్వం, కింద నవతరం పార్టీ కార్యాలయం, జనసేన టీడీపీ నవతరం 3 పార్టీల యొక్క సింబల్. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, రావు సుబ్రహ్మణ్యం. అంటే ఈ రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి పక్కా టీడీపీ పార్టీకి చెందినటువంటి వాడు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఆ డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కార్యకర్తలకు కష్టాలు ఉంటే వారి కష్టాలు తీర్చడం కోసం వారికి శ్రీరామ రక్షలాగా నిలబడేందుకు తీసుకొచ్చినటువంటి యాప్. అయితే ఇక్కడ వీళ్ళు దాన్ని అంటే తప్పుదో పట్టించే విధంగా, దాన్ని హేళన చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ చీప్ ట్రిక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిజంగానే విడుదల రజనీ గారు తప్పు చేశారనుకుందాం, ఈయన ఇంటిపైన దాడి చేశారనుకుందాం, కారు అద్దాలు ధ్వంసాలు పాల్గొట్టినారని అనుకుందాం. మరి మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ ప్రభుత్వానికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నువ్వు రావు సుబ్రహ్మణ్యం ఇన్ని ఫోటోలు పెట్టుకున్నావు, ఇన్ని ప్రారంభించినావు, పత్తిపాటి పుల్లారావు దగ్గర ఉన్నావు, చంద్రబాబు దగ్గర ఉన్నావు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నావు, నారా లోకేష్ దగ్గర ఇంతమంది దగ్గర గెలిచినావు కదా. అప్పుడు పోయినప్పుడు ఒక్క మాట అక్కడ ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయినావు? అక్కడ అంటే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదని అనుకున్నారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా?